వైజాగ్ ఇన్సిడెంట్ ఏంటి బ్రదర్? రిషికొండ వైజాగ్ అండి. వైజాగ్ ఇన్సిడెంట్. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు సినిమా ఉంది, నాన్నగారు తీద్దాం అనుకున్నారు. సరే, తర్వాత నాన్నగారు తీశారు కృష్ణ గారు సినిమా. దీంట్లో రెండు ఉన్నాయి. ఒకటి ఒక అభిమానిగా ఇప్పుడు ఉంటారు, నేను కూడా ఎన్నో సినిమాలు చేద్దాం అనుకుంటున్నాను, ఇంటర్వ్యూలో చెప్తాను అన్ని చేయలేకపోవచ్చు. నేను ఒక ఫ్యానే ఆర్టిస్ట్ అనుకోండి, ఇప్పుడు నాన్నగారు కృష్ణ గారు లాగా మా గురువుగారు చేయలేదంటయా, నేను ఆర్టిస్ట్ అయ్యి ఒక సూపర్ స్టార్డమ్ అందుకున్నాక చేస్తాను, నేను మ్యాచ్ చేస్తాను, నేను ఆయనకి బహుమతిగా ఇచ్చుకుంటాను అన్నట్టు తీశారా, లేకపోతే ఒక కాంపిటీషన్గా అన్న దాంతో తీశారా అన్న ఒక ఆలోచనతో తీశారా? యాక్చువల్లీ ఆ ఏడే నేను పుట్టాను సార్. యాక్చువల్గా 1975 అనుకుంటాను. అప్పుడే ఆ ఇయర్ పుట్టాం. 1975 ఆ ఏడే పుట్టాను యాక్చువల్గా. బట్ నాకు తెలిసి అది ఆయన ప్యాషన్ అండి సీతారామరాజు. ఆయన గర్వంగా ఆయన హార్ట్ లో నుంచి వచ్చిన ప్రాజెక్ట్ అండి అల్లూరి సీతారామరాజు అనేది. అండ్ నాకు చెప్పింది ఏంటంటే, ఆయన ఎప్పుడు చిన్నపిల్లలుగా నాకు చెప్పింది ఏంటంటే, రామారావు గారు ఎప్పుడు చేద్దాం అనుకున్నారు ఈ సినిమా, బట్ నేను సీతారామరాజు చేసిన తర్వాత ఆయనకి చూపించినప్పుడు, కృష్ణ చాలా బాగా చేసావు ఈ సినిమా, నేను కూడా ఇలా చేసి ఉండకపోవచ్చేమో. అది మేమందరం పిల్లలుగా అది విన్నప్పుడు అది ఎప్పుడు మర్చిపోలేము. హెయిర్ రైజింగ్ మూమెంట్స్ అవన్నీ, హెయిర్ రైజింగ్ మూమెంట్స్. దీనివల్ల ఏమైపోయిందంటే అల్లూరి సీతారామరాజు అనేది నాకు ఒక బైబిల్ లాగా అయిపోయింది ఆ సినిమా. ఒక దానవీర సూరకర్ణ, ఒక అల్లూరి సీతారామరాజు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయిన బైబిల్స్. చిన్నప్పుడు నువ్వు చాలా నాటి కిడ్ అని విన్నాను నేను. ఐ విల్ టేక్ యు బ్యాక్ ఇన్ టైం. ఆదిత్య 369 నేను ఒక్కొక్క ఫోటో ప్లే చేస్తాను, దాని వెనక స్టోరీ మీరు నువ్వు చెప్పాలి. దీనికి అదేంటి? అది నాకు వింతగానే ఉందండి ఆ ఫోటో చూస్తే. కొడుకు దిద్దిన కాపు అనుకోకూడదు. అది చిన్నప్పుడు వింత వింతే చేయించారు. కొడుకు దిద్దిన కాపురం సినిమా ఊటీలో షూటింగ్ అండి. అప్పుడు షూటింగ్ అప్పుడైతే విపరీతమైన అప్లాజ్ వచ్చింది నాకు. బాగా కుర్రోడు బాగా చేస్తున్నాడు, పెద్ద స్టార్ అవుతాడు ఫ్యూచర్ లో అని అందరూ మెచ్చుకున్నారు. సో లోపల విపరీతమైన బాగా హ్యాపీ ఫీల్ అయ్యి ఆ రోజు కొన్ని ఎక్స్ట్రా చాక్లెట్లు కూడా ఇచ్చారు నాకు. ఎక్స్ట్రా చాక్లెట్. నెక్స్ట్ ఫోటోకి వెళ్దాం. ఇది కొడుకు దిద్దిన కాపురం షూటింగ్ అప్పుడే నాన్నగారితో ఆ సీన్ నాకు బాగా గుర్తు. ఆయనే డైరెక్టర్ ఆ సినిమాకి కూడా. సో ఏం చెప్తున్నారు ఆయన నాకు ఆ సీన్ ముందు ఒక డైలాగ్ చెప్పారు. సో ఈ డైలాగ్ ఇలా చెప్పాలరా అని చెప్పి ఆయన బైక్ వెనకాల నుంచొని చెప్పు ఇలా అని చెప్పి కెమెరా కూడా ఆయనే చెప్పేసి నేను ఇమీడియట్ గా ఆయన చూసి డైలాగ్ చెప్పానండి. ఆయన తర్వాత కట్ చెప్పి చాలా బాగా చెప్పాడు అని చెప్పి నెక్స్ట్ స్టార్ట్ అని చెప్పాడు. అమ్మా ఎంత ధైర్యమే బాబు. అంటే ఒకటి మీ నాన్నగారు కళ్ళలో చూసి చెప్పావు డైలాగ్. అంటే నాకు అలవాటు అయిపోయిందండి అప్పటికి. అలవాటు అయిపోయింది. లైఫ్ లో నా అంత లక్కీయెస్ట్ ఎవరు ఉండరండి, ఎందుకంటే ఆయనే నా టీచర్ ఆ రోజు. వైజాగ్ ఇన్సిడెంట్ ఏంటి బ్రదర్? రిషికొండ వైజాగ్ అండి. వైజాగ్ ఇన్సిడెంట్ ఏమోనండి మరి నాకు తెలియదు. నేను ఒక అడుగు వేసినా అందరికి ఇబ్బందిగా ఉంటుంది, మరి ప్రభుత్వంలో ఉండేవారందరికీ. నేను మాట్లాడదాం అనుకున్న ఇబ్బంది ఉంటుంది, ఒక అభిప్రాయం చెప్దామని ఇబ్బంది ఉంటుంది. అంటే నేను అలా చూసినా నేను మామూలుగా చూస్తాను ఒకసారి, దానికి కూడా ఒక అర్థం తీసుకొని వాళ్ళు కోప్పడిపోతూ ఉంటారు. వైజాగ్లో వాళ్ళు ముందు నుంచి నన్ను రాకూడదు అనేది వాళ్ళ ఆంక్షల కంటే కూడా రకరకాల పండగలు కుట్రలు ఇవన్నీ ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు, నాకు తెలియజేస్తూనే ఉన్నారు. అంటే కాకపోతే అసలు నేను వాళ్ళతో పోటీ పెట్టుకోలేదు. నేను ఎప్పుడో ముందు నుంచి నేను ఆ పార్టీ ప్రోగ్రామ్ పెట్టుకున్నాను. మరి వాళ్ళు ఏదో కొంచెం కోపంగా కొంచెం మరి వాళ్ళ ఆలోచన విధానం ఏంటో తెలియదు, కానీ కొన్ని ఇబ్బందులు పెట్టారు. లైట్లు ఆపేటాల దగ్గర నుంచి అవన్నీ సహజంగా ఉండే ప్రతి చోట. కానీ మరీ ఒక పరిస్థితులు మరీ ఇంకా అధికార యంత్రాంగం కూడా మరీ హద్దులు దాటేసి పాప అందరిని ఇబ్బంది పెట్టారు. పాప ఇన్నోసెన్స్ని, పాప ఒక ఆడపడుచుని కూడా 9 ఏళ్ళ బిడ్డ పాప ఆవిడని కూడా పాప సంబంధం లేని ఆవిడని కూడా తీసుకెళ్ళి అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టేశారు. దాదాపు 15 మంది మీద పెట్టారు. మేబీ అది అంటే మన డెమోక్రసీ కోసం పనిచేసేటప్పుడు, ప్రజల కోసం పనిచేసేటప్పుడు దాంట్లో భాగంగానే చూస్తాను, అంతకు మించి దాన్ని. నువ్వేం తప్పు చేసావని నీ మీద ఎవరైనా ఒకళ్ళు ఎదుగుతూ ఉంటే అది రానివ్వకుండా ఉండటం అనేది వారి వ్యూహంలో భాగం అంతే.
దాన్ని నియంతృత్వం అనండి, లేదంటే పదం ఏదైనా పెట్టుకోవచ్చు, కానీ అంటే ఆధిపత్య ధోరణి అండి. సింపుల్, కరెక్ట్, సరైన మాట అంటే ఆధిపత్య ధోరణి. ఎవరు ఎదురు చెప్పకూడదు అంటే బేసిక్ అది ఒక డిక్టటోరియల్ యాటిట్యూడ్, నిరంకుశ విధానాలు. ఇంకెవరు నోరెత్తకూడదు అంటే ఎట్లా? ప్రజాస్వామ్యం విధానమే నోరెత్తడం. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా దాన్ని దిగమింగాలి ఒకసారి. సింపుల్గా మనం ఒక సినిమా చేస్తే, మన సినిమా ఒక 100 మందిలో ఒక 60 మందికి నచ్చి 40 మంది నచ్చకపోవచ్చు కదా. 40 మంది బాగలేదని తిడతారు, దాన్ని భరించాలి మనం. అంటే వాయిస్ ఆఫ్ డిసెంట్ కనిపించాలి కదా, వ్యతిరేకం, ఒక నచ్చని గొంతు కూడా వినిపించాలి. వెన్ ఇట్ కమ్స్ టు పాలిటిక్స్, వెన్ ఇట్ కమ్స్ టు పీపుల్, పబ్లిక్ పాలసీస్, పీపుల్ విల్ హ్యావ్ అన్ అనదర్ పర్స్పెక్టివ్, అనదర్ వ్యూ. అసలు నువ్వు నోరెత్తకూడదు అంటే ఎట్లాగా? నేను ఆ నోరెత్తుతాను, అది ప్రజలకు రీచ్ అవుద్దన్న ఇబ్బంది అనుకుంటా. దానివల్ల కొంచెం అలాంటి ఇబ్బందులు గురి చేశారనేది నేనేమనుకున్నానంటే, దాన్ని నా రాజకీయ పొలిటికల్ జర్నీలో దాన్ని ఒక భాగంగానే చూస్తాను తప్ప, అది ఇవన్నీ ఎదుర్కోవాలి కదా వచ్చిన తర్వాత. నేను వాటి నుంచి పెద్ద వెనకడుగు దాంట్లో ఈ ప్రయాణంలో భాగం కిందనే చూస్తాను.